హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్య నీదే తప్పు అని ఇద్దరూ తిట్టుకుంటూ ఉంటారు. దానికి రాజ్ నువ్వు ఎలా అయినా నా తమ్ముణ్ణి ఇంటికి తీసుకురావాలి అంటాడు. అందుకు కావ్య కవి గారు ఒక నిర్ణయం తీసుకున్నాక నేను ఎలా అడ్డుపడతానండి? నా మాట వింటాడా? మీ మాటే విననప్పుడు నా మాట అయినా ఎందుకు వింటాడు అని చెప్పి అడుగుతుంది. అందుకు రాజ్ నా తమ్ముడికి బయట ప్రపంచం తెలీదు, తను ఎలా బ్రతుకుతాడో అని నాకు చాలా భయంగా ఉంది అంటాడు. అందుకు కావ్య అవన్నీ తర్వాత ఆలోచిద్దాము, ఇప్పుడు అందరూ భోజనం దగ్గర మీకోసం వెయిట్ చేస్తున్నారు, పదండి వెళ్దాము అని చెప్పి అంటుంది. అందుకు రాజ్ నా మాట నువ్వు విననప్పుడు నేను నీ మాట ఎందుకు వినాలి? నేను రాను, నువ్వు వండింది అసలు నేను తినను, నువ్వే వెళ్ళు అని చెప్పి అంటాడు. దానికి కావ్య నేను వెళ్ళను, మీరు వస్తే కానీ నేను వెళ్ళను అంటది. అందుకోసం రాజు సరే నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్తానులే అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో కళ్యాణ్ అప్పు వాళ్ళ డెలివరీ బాయ్స్ వాళ్ళ రూమ్కి వెళ్ళి డిన్నర్ చేస్తూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తరువాత వాళ్ళ ఫ్రెండ్ అప్పు కళ్యాణ్లకు ప్రైవసీ కోసం ఫ్రెండ్స్ అంతా కలిసి సెకండ్ షో మూవీకి వెళ్తారు. అంతలో కవిని చూసి అప్పు బాధపడుతూ ఉంటుంది. రాకుమారుడిలా ఉండాల్సిన వాడివి ఇప్పుడు ఇలా ఉండాల్సి వస్తుంది అని చెప్పి అంటుంది. అందుకు కళ్యాణ్ అంత పెద్ద ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నట్లే ఉంది, కానీ ఇప్పుడు ఇలా నీతో ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అప్పు అని చెప్పి కళ్యాణ్ చెప్తాడు. అనామిక గురించి కానీ మన గతం గురించి కానీ మనం ఎప్పుడూ మాట్లాడుకోవద్దు, ఈ రోజు నుండి మనం కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాము అని చెప్పి అంటాడు కవిగారు. తరువాత రాజు ఆకలి అని చెప్పి ఇల్లంతా ఆకలితో వెతుకుతూ ఉంటాడు. అంతలో అపర్ణ అక్కడ కూర్చుని ఉంటుంది. మమ్మీ ఇంట్లో ఏమీ లేకుండా చేసింది నీ కోడలు, తినడానికి కూడా ఏమీ లేవు, కనీసం ఫ్రూట్స్ కూడా లేవు అని చెప్పి అంటాడు. అందుకు అపర్ణ ఇది ఉమ్మడి కుటుంబం రాజ్, ఎవరికి ఏమి కావాలో అన్నీ తినేస్తూ ఉంటారు, నువ్వు నా కోడలిని అనుకుంటున్నావు అంటుంది. అంతలో కావ్య వచ్చి అన్నం ఉందండి నేను వడ్డిస్తాను రండి అంటుంది. అందుకు రాజ్ నీ చేతి వంట నేను తినను అని చెప్పి అంటాడు. అందుకు కావ్య నాకు కాలితో వంట చేయటం రాదండి అని చెప్పి వెటకారంగా చెప్పి నవ్వుకుంటూ ఉంటుంది. అంతలో అపర్ణ వాడు ఆకలికి ఉండలేడు, మీ మధ్య ఏమైనా జరిగిందా అని చెప్పి అడుగుతుంది. అందుకు కావ్య కవిగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారని చెప్పి అతను కోపంగా ఉన్నారు అత్తయ్య అని చెప్పి చెప్తుంది. సర్లే వెయిట్ చేయి, తనే వస్తాడు, ఆకలికి ఉండలేడు అని చెప్పి చెప్తుంది అపర్ణ. తర్వాత అప్పు కళ్యాణ్లు మాట్లాడుకుంటూ నిద్రపోతూ ఉంటారు. ఇంట్లో రుద్రాణి వదిన అమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ తాగుతూ ఉంటుంది. అంతలో రాహుల్ నీ కోపం బాటిల్ మీద చూపిస్తే వైన్ అంతా అయిపోతుందే కానీ ప్రాబ్లం ఏం సాల్వ్ అవ్వదు మమ్మీ అని చెప్పి అంటాడు. దానికి రుద్రాని ఈ ఇంటిని ముక్కలు చేస్తాను, ఇన్ని రోజులు నేను ఒక ఆడపడుచులాగే బిహేవ్ చేశాను, కానీ ఇక నుంచి నాలో ఉన్న డెవిల్ని చూస్తారు అని చెప్పి అంటుంది. కళ్యాణ్ని ఇంటికి కూడా రానికుండా చేస్తాను, రాజు కావ్యని వదిలేసేలా చేస్తాను, రాజుని ఒంటరివాణ్ణి చేసి పిచ్చివాణ్ణి చేసి చూస్తాను అని చెప్పి అంటుంది. అప్పుడు నువ్వే ఇంటికి వారసుడు అవుతావు రాహుల్, ఈ రోజు నుండి మీ మమ్మీలో ఉన్న డెవిల్ని చూస్తావు అని చెప్పి అంటుంది. అంతలో రాజ్ ఆకలితో వచ్చి పాలు కాచుకొని తాగుదాం అనుకుంటూ ఉంటాడు. కానీ పాలు కాచుకొని గ్లాస్లో పోసుకునేటప్పుడు చెయ్యి కాల్చుకుంటాడు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.